10వ తరగతి పరీక్షలో 100% ఫలితాలు సాధించాలనే లక్ష్యంగా పనిచేయాలని నార్కల్ జిల్లా కలెక్టర్ బదవాస్ సంతోష్ విద్యాశాఖ అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 14 నుండి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రానున్న 40 రోజుల ప్రణాళిక ఖరారు చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక బోధన మరియు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. స్పెషల్ క్లాస్కు వచ్చే విద్యార్థులకు అల్పాహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు ఫెయిల్ అయితే సదరు యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. మౌలిక సదుపాయాల పరంగా పాఠశాలలో గ్యాస్ కనెక్షన్లు, మూత్రశాలలు నిర్వహణపై అదనపు కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం మరియు బహుమతులు అందజేస్తామని తెలిపారు. అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. అక్కడ కూడా మనకు రిజల్ట్స్ రావాలి. అదేవిధంగా మనం ఇప్పటి వరకు పెట్టిన ఎఫర్ట్స్ ఒకేసారి అయితే నేను చెప్పినట్టు నెక్స్ట్ 45 డేస్లో పెట్టే ఎఫర్ట్ ఒక 30% రిజల్ట్స్ని మనం డిక్లేర్ చేస్తాం. స్కూల్కి పంపించమన్నా లేకపోతే ఇంకా ఏదైనా ఉన్నా మీ దగ్గర ఒక స్టూడెంట్ ఫెయిల్ అయినా కూడా ఆ స్కూల్ మొత్తాన్ని కూడా నేను పనిష్మెంట్ పోస్టింగ్లోకి పంపిస్తాను. అది గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే మంచిగా పని చేస్తారో వాళ్ళకి అప్రిసియేషన్ ఉంటుంది. ఎవరైతే మంచిగా పని చేయారో వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉంటుంది. మనకు తెలిసిపోతుంది ఎవరు మంచిగా పని చేస్తున్నారు, ఎవరు మంచిగా పని చేయట్లేదు. సో మనం మంచిగా పని చేసి డిక్లేర్ ద రిజల్ట్స్, దాని మీద ఎక్కువ అవుట్పుట్ ఉంటుంది. ముందు నుంచి రిజల్ట్ పెట్టుకుంటామంటే 100% ఉంటుంది. ముందు నుంచి ఏదైనా మనం చిన్న లోటుపాట్లు చేసినా, చిన్న మిస్టేక్లు చేసినా కూడా ఈ లాస్ట్ 2-3 మంత్స్లో రెక్టిఫై చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో కాబట్టి అందరు హెచ్ఎంసీ ఇక్కడ వచ్చి ఉన్నారు. ఏదైనా అబ్నార్మల్గా ఫెయిల్యూర్ పర్సెంట్ వస్తే మాత్రం నేను వాళ్ళకి మీరు క్లియర్గా చెప్పండి. అబ్నార్మల్ ఫెయిల్యూర్ పర్సెంట్, ఎక్కువ ఫెయిల్యూర్ పర్సెంట్ వస్తే మీకున్న అన్ని రోల్ పొజిషన్కి ఆ స్కూల్కి అప్లై చేస్తాను. నేను ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఆ టాయిలెట్ ఉందా, మీకు ఉన్న దాని ప్రకారం ఉందా, అన్ని తీసుకొచ్చి 100% రిజల్ట్ మనం సాధించాలి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఐ విల్ మేక్ షూర్ దట్ whoever achieved 100% result with ఎక్కువ మంది డిస్టింక్షన్స్ ఉన్న టీచర్స్ ని విల్ డెఫినెట్లీ అప్రిషియేట్. వాళ్ళకి అప్రిషియేషన్ విల్ బి మెనీ ఫోల్డ్స్, ఒకటే కాదు. అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇస్తాము. వాళ్ళు వేరే రిక్వెస్ట్ డిఓ దగ్గరికి వచ్చినా డిఓ దగ్గర కూడా పెడతాం. ఆ స్కూల్ రిజల్ట్ నా దగ్గర పెట్టుకుని ఆ స్కూల్ రిజల్ట్ చూసిన తర్వాత నేను రెస్పాండ్ అవుతాను. పని చేయలేదు, నాటు థ్రెడ్ ఆర్ నాటు ఇది. కానీ మీరు పెట్టే ఎఫర్ట్స్ ఫర్ ద నెక్స్ట్ 45 డేస్ మీరు తీసుకునే ఇంట్రెస్ట్ ఆ పిల్లల జీవితాన్ని మారుస్తుంది. ఆ పిల్లలకి మంచి మార్కులు వచ్చేటట్టు వస్తుంది. ఫెయిలర్ అనుకున్న పాస్ అయిపోతే దానికి చదువు మీద ఇంట్రెస్ట్ కూడా రావచ్చు. నెక్స్ట్ ఫర్దర్ గా మంచి పొజిషన్ లో కూడా పోవచ్చు. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకోవాలి. మైండ్ లో పెట్టుకుని దయచేసి మీకు ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మీరు డిఓ దృష్టికి తీసుకురండి. మనం డిఓ ద్వారా హెల్ప్ చేస్తాము. వాళ్ళకి మీరు అన్ని రోజుల నుంచి అక్కడ పని చేస్తున్నారంటే మీకు తెలుస్తుంది ఏ 5 స్టూడెంట్స్ ని మనం ఫోకస్ చేయాలి, ఏ 4 స్టూడెంట్స్ ని మనం ఫోకస్ చేయాలి, ఏ 10 స్టూడెంట్స్ ని మనం ఫోకస్ చేయాలి. ఆ స్టూడెంట్స్ ఉన్నది అందరినీ కూడా అక్కడ ఉన్న టీచర్స్ ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నాడు అనేది ఐడెంటిఫై చేసుకొని ఆ సబ్జెక్ట్ టీచర్ వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి అవసరం ఒక గంట సేపు ఎక్కువ ఉండండి. సో ఈ 40 రోజులు 1 గంట 2 గంటలు మీరు ఎక్కువ ఉన్నాయేం కాదు, ఎక్కువ ఎఫర్ట్ పెట్టినా ఏం కాదు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకొని ఎక్కడ సఫర్ అవుతున్నారు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఏ రకంగా వాళ్ళని పైకి